అది పచ్చూరు మండలం నూతలపాడండి. నేను ఒక రజకుడిని. 2014లో మాది ఎకరం పొలం. మా కాడ 25 ఇళ్ళు కమ్మాళి ఉన్నాయండి. మేము గుడ్లు తుక్కునేవాళ్ళం. మాది ఎకరం పొలం. ఏలూరు సాంబశివరావు గారు మా ఎకరం పొలం మా మేనమామ తెలియక కొడుకులు నమ్మక కమ్మాళ్ళ అతను మువ్వ నాగయ్య అని ఆయన దగ్గర పెట్టాడండి. కాగితాలు డబ్బులు మొత్తం. ఆయన చచ్చిపోయాడు. చచ్చిపోయినాక మా డబ్బులు ఏంది, మా కాగితం లేదంటే మీరు ఎప్పుడు కొన్నారా, మీకు ఎప్పుడు ఇచ్చానరా అని వాళ్ళు చేశాడండి. మాకు ఇయ్యలేదు. తర్వాత ఏలూరు సాంబశివరావు కాడికి 10 సార్లు తిరిగామండి. మీరు జెండాలు కట్టుకుంటే మీరు మా టీడీపీలోకి వస్తే మీకు ఇప్పిస్తానన్నాడు. సరే అయ్యా, అది కూడా ఇష్టమేనయ్యా ఏందనంటే లాస్ట్కి మా ఎకరం పొలం కొట్టేశారు సార్. అయిపోయింది, ఏం లేదు. మక్కాయ సరిపోయింది, ఏం లేదు. లాస్ట్కి రాక్షస పాలనగా అయింది. మా నూతలపాట్లో ఎవరు అనేది అర్థం కాక మేమేం చేయాలో మా ఎకరం పొలం పోగొట్టుకొని కళ్ళెంబడి నీళ్లు పెట్టి ఏడిచి ఏది ఒక ఆసాం కొట్లుతితే సాకలోడికి ఆసాకుండా అనుబంధం ఏంటంటే ఇంట్లో పోయి డైరెక్ట్గా సాకలోడి పోయి గుడ్డలు తీసుకురాగలుగుతాడు, చేయగలుగుతాడు. కానీ ఇక్కడ మువ్వ నాగయ్య కొడుకు మొత్తం మా పొలం నూకెత్తే వాళ్ళోళ్ళు అందరూ కూడా ఏంటంటే ఈ ఏలూరు సాంబశివరావు ఇంటికి ఈ ఆఫీస్ కాడికి 10 సార్లు తిరిగాం సార్ మేము సాకలాళ్ళ మొత్తం కూడా. కానీ ఏం స్పందన లేదు. తర్వాత కొల్లారపాలెం చంద్రమని ఈయనకి ఏలూరు సంవత్సరం ఆయన కాడికి వెళ్ళి సరే ఒరే మీకు పెనాల్టీ ఎత్తున్నాను 2,75,000 అంటే ఆయన తీసుకెళ్ళి ఇచ్చాము సార్. ఏమి లేదు, అంతా మోసం సార్. అంత ఇది టీడీపీ అనేదే మోసం పరిగెత్తం. నెంబర్ 1 సార్. నేను 100 రూపాయలు తీసుకోపోయినా కూడా ఇవాళ నా చేలో 20 మంది పొగాకు కొడుతున్నారు, 5 నీళ్లు పెడుతున్నారు, 20 ఎకరం పొగాకు. అయినా వదిలిపెట్టుకొని నేను రాకపోతే మా భార్య మీటింగ్ కాకపోతే ఒకరోజు కూలి నష్టమైంది అని చెప్పింది. దాని మీదట వచ్చాము సార్. ఈ మోసాన్ని అరికడితేనే ఫస్ట్ ఏంటి జగన్మోహన్ రెడ్డి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీని అనగదొక్కున్నాడు, వాళ్ళు బాగుపడాలి. ఓరే నాయన, వాళ్ళు అనేవాళ్ళు దుర్మార్గులు. నువ్వు అసలు ఎందుకంటే ఎక్కడికక్కడే నాకు చెప్పలేదు. నేను రాండ్రా మా ఊళ్ళో అంటే నాకు చెప్పలేదు. ఎవడింట్లో పెళ్ళండి, ఎవడు రూపాయి ఇచ్చాడు, ఎవడు ఇలా సుశక్తి మీద బళ్ళు వేసుకుని వచ్చాం మా ఊరి నుంచి. జగన్మోహన్ రెడ్డి అంటూ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీకి ఎన్నుముక్క. ఆయన లేకపోతే అందరు తొక్కేస్తారు. నాకు 52 ఏళ్ళు. నేను గాది వెంకటరెడ్డి లబ్బర్ చెప్పులు వేసుకొని మా ఊళ్ళో తిరిగిన కాడి చూసా. ఎవడు కోడే వాడుకునేవాడు ఆయనట్టు కాదు. సిద్ధం అనే పదం పెట్టినాక అది ఒక రక్తం ఉడికిద్దండి. అది వాళ్ళలాగా మనం పసుపు రంగులు వేసుకొని హూహా అనేవాళ్ళం కాదు. వాళ్ళలాగా బొసులు పెట్టి డబ్బులు ఇచ్చేవాళ్ళం కాదు. సంతోషంగా వచ్చేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి అంటే ఒక ప్రపంచం అండి. ఒకసారి ఏనండి, పాండవులు ఎంతమంది? 5గురే. కౌరులు ఎంతమంది? 101 మంది. 101 మంది కట్టగట్టుకొని ఈ పాండవులు దొక్కాలని వచ్చారు. కానీ శ్రీకృష్ణుడు ఒక్కడే. ఈ శ్రీకృష్ణుడు అంటే ఎవరు? ఈ జనములే శ్రీకృష్ణుడు. ఈ జనమే శ్రీకృష్ణుడు. ఆ పాండవులకి మద్దతున్నాడు. అట్టనే ఈ బీజేపీ వాళ్ళు, జనసేన వీళ్ళందరూ కట్టగట్టుకొని ఆయన బాయిలో దూకినా సరే జగన్మోహన్ రెడ్డి అంటే ఒక సింహం అండి. ఆ గుండెకాయ వేరు, ఆ పద్ధతి వేరు, ఆయన మాట వేరు, ఆ మంచితనం వేరు. అప్పుడు 2014లో ఆయన ఏమన్నాడు? ఈయన బాబొత్త జాబ్ అన్నాడు. బాబొత్త జాబు ఉండ జాబులు పోయినాయి. తర్వాత ఏమన్నాడు? రుణమాఫీ అన్నాడు. రుణమాఫీ కాదు కాక దేవుడు రావుడు అంటూ మా పెళ్ళ ఏమే నేను వద్దే వాడు చేయడే అంటే నా మాట ఎలా ఆ డోకరా చేయడేవాడు దొంగరావు ఇనడే అంటే ఏందయ్యా ఉరుకాంది. లాస్ట్గా వడ్డీలతో సహా కట్టాం. ఏం చేస్తాడండి? వాళ్ళు కూడా ఈ ట్రిప్పులు ఎట్టున్నారు తెలిసిన కసి మీద ఉంటారు. 4 కొట్టారు సరే 3 జాకీలు పెట్టారు. బీజేపీ ఒక జాకీ, జనసేన ఒక జాకీ, టీడీపీ ఒక జాకీ, మధ్యలో ఇంకొక హావం తీసుకొచ్చారు చిరంలో. మరి అక్కడ తెలంగాణలో పెట్టి తుప్పు 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 కొట్టుకుంది. ఏమి ఎక్కడికొచ్చి జగనన్న ఈ ఏడిసే వాళ్ళ మీద ఆడమునయా అన్న మీద ఏడిచేందుకు నువ్వు పాదరక్షణ చేసి ఆయన గ్రాసం తిరిగా అంటే నువ్వు పుట్టినప్పుడు నేను ఎత్తుకోలేదు. జగన్ నేను చేస్తే లేచాడు, నేను చేస్తే చచ్చిపోయిన శవాన్ని ఎట్లా వేసిందండి? కాంగ్రెస్ చచ్చిపోయింది, చచ్చిపోయిన శవాన్ని లేపుతారా? ఎట్లా లేపుతారు? అది ఒక పోడు, అది ఒక దరిద్రపది. వద్దు. జగన్ అన్నకి
శక్తులన్నీ పెట్టినా కూడా శ్రీకృష్ణుడు ఉన్నాడు. సుదర్శన చక్రం తిప్పినట్టు ఈ జనం ఎక్కడ ఎవడు రూపాయి ఇచ్చింది లేదు. మా సొంత డబ్బులు, మా సొంత కథ. అసలు ఊళ్ళో నాయకుడే లేడు. నాయకుడు అసలు ఎవడు చెవట్లా రాండ్రు అని అసలు చెవట్లా. బండి నేను 15,000 ఖర్చు పెట్టాను సరే, ఎందుకు? నాకేమి లేదు. నా కొడుకులు ఇంజనీర్లు అందరూ అయిపోయారు. జగన్ అన్నంటే మాట అంటే మనం చెప్పినాడు. ఈ ఏలూరు సాంబశివరావు మా ఊరు మొన్న ఎక్కడెక్కడ సిద్ధం పెడితే ఏలూరు సాంబశివరావు ఓరు నాయన ఉందాడు. ఇక్కడ 5గురే 20 మంది బిల్డప్ చేశారు. ఏమి లేదు. నేను ఒక రజకుడిని. ఈ మాట్లాడి ఏ పీకేది లేదు, లాగేది లేదు. జగన్ ప్రాణం, జగన్ సిద్ధం. ఈ రాక్షసి పాలన నుంచి మిమ్మల్ని మనల్ని ప్రజల్ని కాపాడాలంటే మా ప్రభుత్వం అధికారంలో లోకేష్ అంటున్నాడు. ఎవరు వాడు పెట్టుకోవడానికి చేతగారు లోకేష్ ఎట్టొస్తాడయా? లోకేష్ ఎవడు? అసలు భాష తెలుసా? లోకేష్ ఏమంటే లోకేష్ కి జ్ఞానం ఉందా? ఎర్ర బుక్కు ఏమి ఎర్ర బుక్కు చెప్తావు? నీకే దిక్కు లేదు సార్, నీకే దిక్కు లేదు. నువ్వు నలుగురు పెళ్ళాలి ఎందుకయా? ఒకదాన్ని ఏడుస్తాను. నేను ఎర్ర బుక్కు రాశా. వాళ్ళ నాన్న జైల్లో పోతే కన్న కొడుకు ఎవడంటారు? నీ మా నాన్న పోయాడే, ఏం చేద్దాం అన్నాడు. ఈడిపోయి పాలనలో కూర్చున్నాడు. అదే నా వాళ్ళు అయిపోతే పోయాడు, ఈడుంటే చాలు అని. ఏమయ్యా అంటే వాళ్ళు అయితే రాజశేఖర రెడ్డి గారు చచ్చిపోతే సీఎం పదవి జగన్మోహన్ రెడ్డి గారికి ఏమంటే ఒప్పుకోలా. జగన్ ఏమన్నాడు? జనంలో పోతా అన్నాడు. ఈడేం చేస్తాడు? మయ్య ఎప్పుడు చస్తాడా ఆ పదవి నాకు ఇప్పుడు వచ్చిందా? మయ్య ఎప్పుడు చస్తాడా ఆ పదవి యాడ్ నుంచి వచ్చిందండి. జనం ఇయ్యాల, నువ్వు అక్కడ వచ్చిద్దా? ఏమండి వచ్చిద్దా? జనం జగన్ సిద్ధం, యుద్ధం. అంటే జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు సిద్ధం అంటే పవన్ కళ్యాణ్ యుద్ధానికి సిద్ధం అంటున్నాడు. ఏం చేయను. ఇప్పుడు మళ్ళీ ఎంపీకి వెళ్తాడంట. ఆయన నమ్ముకున్నాడు పుత్తిని ఆరేసి గోక్కుంటారు దొద్దులు వచ్చిన వాళ్ళకి. ఆయన ఏం చేస్తాడా? పవన్ కళ్యాణ్ ఎక్కడ ఒక మెంబర్షిప్ లేదు, ఒక సీట్ లేదు, ఒక కోడ్ లేదు, నీ పచ్చిబద్దలు లేదు. నేను 90 ఏళ్ళ ముసలోడు కూడా బాగా రంగసారి వచ్చిందనుకో, నన్ను వదలు నేను వేస్తానంటాడు. వీడు కాళ్ళు ఎత్తి తిరుగుతూ వేసేదా? వీడు కాళ్ళు ఎత్తే వాడు ఏమంటాడు? ఫ్రీగా వచ్చిన గోశాఖ పట్టుకొని పోతాడంటాడు. వాళ్ళు లేవాలిగా. ఈడు కూడా అంతే. వీడికి లెగితే కదా వాడు పోయి కొట్టేదా? యారు కొడతాడు? బ్యాట్ కొట్టాలంటే ముందు బాల్ ఉండాలిగా. ఒక్క సీట్ లేదు, ఒక్క పదవి లేదు. హూ అని ఊగుతాడు. ఎవడెంటాడా? జగన్మోహన్ రెడ్డి గద్దె దించడమే నా జెండా అంటాడు పవన్ కళ్యాణ్. 90 ఏళ్ళ ముసలోడు అమ్మాయిని తీసుకెళ్ళి పెడితే చెప్పాడా? 90 ఏళ్ళ ముసలోడు కనుక అమ్మాయిని తీసుకుని నన్ను వదలంటారు. వాడు ఎవరు పట్టుకోవాలా? నన్ను వదలరు, నేను కొడతానంటున్నాడు. వీడు వదిలేది లేదు, వాడు కొట్టేది లేదు. ఈయన బొంద. మా ఊర్లో కూడా చాలా మంది ఉంటారు. ఏం చేయనా? ఉపయోగం ఉండాలిగా. నాయకుడు అంటే తిల్లుండాలా, దమ్ముండాలా. బీజేపీ గెలిచిన, జనసేన వచ్చిన, 100 మంది వచ్చినా ఒక్కటేమండి, పావును చూస్తే కొడతాం, చంపేస్తాం. సింహాన్ని చూస్తే ఏం చేస్తాం? ఓ సింహం వస్తుందో లెగెత్తాం. సింహం ఎవరికైనా డబ్బులు ఇచ్చాడా? నాయకత్వం లేదు, ఏం లేదు. సిద్ధం పదం అంతే. ఏమండి ఇంకా అవివేకంగా ఏంటండి ఇది? పిచ్చి మాటలు, పిచ్చి కథ. జనాలు ఎవరు వైపు ఉంటారు? ఎవరు ఈ జనం ఎందుకు వచ్చారు? సిద్ధం. కానీ ఏంటంటే పసుపు రంగులాగా ఎగస్టాలు పోయి ఈ బాడీలు వేసుకొని ఊరికి 4 కౌటౌట్లు పెట్టేవాళ్ళు కాదు. మనసులో 45 ఏళ్ళ వయసు అమ్మాయికి డబ్బులు 18,000, ముసలోళ్ళకి 3,000, అమ్మఒడి, రైతు భరోసా, విద్యా దీవెన. ఏడు బొచ్చిచ్చాడు. ఫస్ట్ అసలు లేదు ఎప్పుడు ఇచ్చాడా? ఏమండి చంద్రబాబు నాయుడు గారు 700 పథకాలు ఇచ్చాడండి. 700 పథకాలు పోయినసారి 2014 700 పథకాలు. అసలు ఏమన్నా ఉందో? వెబ్సైట్ లో లేవు. అసలు ఆ మేనిఫెస్టో ఎందుకు కనిపించట్లా? ఎట్లా వచ్చిందండి? ఏమన్నా కనపడిద్దా? ఏంటిది? ఎవరు? మా ఊర్లో 19 కులాలు ఉన్నాయి. 19 కులాల్లో 1% 2% రెడ్లు. సారీ చూడండి, 2% రెడ్లు, 1% ముస్లిమ్స్, 1% నాయుళ్ళు, 1% ఎస్సీ, 1% అంటే 19 కులాలు. ఎవరికి నాయకత్వం ఎవడు చెప్పలా? నేను ఇద్దరు అడిగి ఏంద్ర రావట్లేదని. ఆ నాయకులు ఎవడు చెబుతారు? ఒరే నీ ఇంట్లో పెళ్లికి నీ ఎవడు చెబుతాడరా? నీ ఇంట్లో పెళ్లి జరుగుతుంది, నీ కొడుకు పెళ్లికి నీకెవడు కొత్త మూసుకొని రాయండిరా. ఒక్కొక్కడు ఏం చేసి పెట్టుకొని నాకు నాయకుడు చెప్పలేదు, నాయకుడు మీకు జగన్ చెబుతాడు వస్తాడు అని చెప్పా. ఏమయ్యా ఎవరికి లాభాలు లేవు. స్వచ్ఛత,
స్వచ్ఛత సభ, స్వచ్ఛత మీటింగు, ఎక్కడికి వెళ్ళినా జగనన్న జగనన్న. నేను రాత్రి వస్తాను చెబుతున్నా, 25 మంది పొగాకు కొడుతున్నారు అంటే ఒక్కొక్కరికి 800, 5 నీళ్లు పడుతున్నారు 1000 రూపాయలు. మొత్తాన్ని భోజనం ఏమైతే ఒకరోజు పోనీ. జగన్ కావాలా, మంచి పరిపాలన కావాలా. దుష్టులు ఎందుకండి, దరిద్రులు ఎందుకండి? మనకి దరిద్రాన్ని తెచ్చుకొని నెత్తిపై పెట్టుకొని దేవుడు 5 ఏళ్ళు ఎడుతావా, శరీరం తెచ్చుకుందావా? అంటే జగన్మోహన్ రెడ్డి వచ్చినాక వ్యవసాయం పూర్తిగా సర్వనాశనం చేశాడని చంద్రబాబు నాయుడు ఆరోపిస్తున్నాడు. చంద్రబాబు వచ్చినాక అసలు వానలు లేక మాకు 3 పంటలు తూర్పు పొలం అంతా మాగాడి పోయిండేది. చంద్రబాబు నాయుడు వచ్చినాక మేము అసలు పోయి రాజమండ్రిలో బియ్యం అమ్మే. నేను రాజమండ్రిలో బియ్యం అమ్మే సార్. నేను బియ్యం వ్యాపారం నా రాజమండ్రిలో కోటా బియ్యం తీసుకొని రాజమండ్రిలో బియ్యం అమ్మా. ఇంకా చంద్రబాబు ఇప్పుడు నువ్వు వానలు పడ్డాయా? 7 ఏళ్ళు చేసినా 14 ఏళ్ళు వాన పడ్డాయా? ఏమండి ఇంట్లో సార్, ఇంట్లో పాలన చేసేవాడికి కుతంత్రం ఉండకూడదు. మన కుటుంబంలో 4 అన్నదమ్ములవి, వాడు మొత్తం మీద ఒక పెత్తనం ఇచ్చారు, వాడు కుతంత్రం లేకుండా చేయాలా, కుతంత్రం లేకుండా చేయాలా. అన్న జగనన్న వచ్చిన కాడిచి 2020లో 19 ఆయన వచ్చాడు, 2000 కరోనా వచ్చింది. ఎవడన్నా పలకరించాడా? జగన్మోహన్ ఈయన చంద్రబాబు ఏదైనా పెట్టుకొని జూన్ పెట్టుకొని ఉన్నాడు. వాలంటీర్లు వచ్చి మీ కరోనా వచ్చి వాళ్ళకి వచ్చిందని భయపడలా, మీ కరోనా వచ్చిందా, ఏం కావాలి, ఏందని బతిలో నీళ్ళు తిరిగాడు. ఇవాళ నేను అప్పుడు మక్కాయ చచ్చిపోతే మక్కాయ పార్వతలకే డెత్ సర్టిఫికేట్ వచ్చింది. ఇప్పుడు మా నాన్న చచ్చిపోయినప్పుడు ఆ సర్టిఫికేట్ దాని 3 నెలలు పట్టింది. ఎంఆర్ఓ ఈఆర్ఓ వీళ్ళని ఏంటన్నా ఇంకా అక్కడ సమాజం ఎక్కడో ఇంత మాత్రం మగోడు మన మొత్తం ఇండియాలో ఉన్నాడా? మోడీ కూడా లేడు. మోడీ ఎందుకు ఇచ్చాడు తెలుసునా? మోడీ ఎందుకు ఇచ్చాడా? ఈయన ఆ కొడుకు తొక్కేస్తే జగన్ గెలిస్తే మనకి వాడు గెలిచే చూస్తేనే 90 ఏళ్ళ ముసలోడు లేచేది లేదు, బ్యాట్ కొట్టేది లేదు. ఈ చంద్రబాబు లేచేది లేదు, బ్యాట్ కొట్టేది లేదు. ఏమప్పా ఎవడప్పా ఏమి ఈ పాపకాలం?